నార్మల్‌గా చాలామంది వాళ్ళ ప్రయాణంలో ఇట్లా రోడ్డు పక్కన టీయో, కాఫీయో తాగి చిల్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ప్రయాణం సాగించాలని అనుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే టీ తాగిన తర్వాత ఇట్లా రోడ్డు దాటాలంటే ఇక్కడ ట్రక్స్ మనకు అడ్డం ఉన్నాయి చూసారా? అక్కడి నుంచి స్పీడ్‌గా వచ్చే వెహికల్స్ ఇక్కడ వాడికి ఎట్లా కనిపిస్తాయి చెప్పండి? హ్మ్. ఇలా రోడ్డు పక్కన ట్రక్స్ ఆపి అది చిన్న రోడ్డు. ఇప్పుడు రోడ్డు దాటాలి వాడు. ఎలా దాటుతాడు? ఇక్కడ ట్రక్స్ ఉన్నాయి. చూసారా? ఎగ్జాక్ట్ ఇక్కడ ఒకవేళ స్పీడ్‌గా వస్తుందంటే స్పాట్ మనిషి. అవి కూడా హైవే కాబట్టి స్పీడ్‌గా వస్తుంటాయి వెహికల్స్. సో, ఇలా ట్రక్కులు అడ్డంగా నిలబెట్టేస్తే వాడికి విజన్ ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఇటు పక్కనేమో రెస్టారెంట్లు పెట్టారు. టీయో, కాఫీయో తాగుతాడు. ఆ టీయో, కాఫీ తాగేసి అక్కడ పార్కింగ్ చేసేసారు. టీయో, కాఫీ తాగి ఇప్పుడు రోడ్డు దాటాలి. అటుపక్క రోడ్డుకెళ్ళాలి. ఇక్కడ ట్రక్స్ అడ్డం పెట్టాడు. ఎలా కనిపిస్తుంది వాడికి? వెహికల్స్ అక్కడి నుంచి స్పీడ్‌గా వస్తున్నవి ఎలా కనిపిస్తాయి? సో, ఎలా వాడు దాటగలగాలి? ఇందుకు కాదు యాక్సిడెంట్స్ అయ్యేది. నేను ట్రాఫిక్ పోలీసులకు చెప్పేదేంటంటే, ఇలా ప్లీజ్ రోడ్డు పక్కన ఇలా వెహికల్స్‌ని ఆపకండి. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది ప్రాణాలు పోతాయి. ప్లీజ్ ఇలాంటివి